ఎన్ని పాజిటివ్ చదువుతున్నావు అంటే నాకు డౌట్ పడుతుంది. అంటే ఒక మూవీ నేను కూడా ఒక ఆడియో చూసి చెప్తున్నాను భయ సినిమా ఎలా ఉందో నాకు కూడా మూవీ ల్యాగ్ ఉంది అంటున్నారు అన్న. మరి ఎట్లా మూవీ కొంచెం ల్యాగ్ ఉంది, ఎక్కువ లెంత్ ఉంది అంటున్నారు. నవ్వదే చెప్తే మళ్ళీ సార్ అన్ని నమ్మని భయ మీరే చూడండి ఒకసారి. మూవీ ఎక్కువ లెంత్ ఉంది సార్, ఒక న్యాచురల్ గా తీస్తాడు భయ. మూవీ లెంత్ ఎక్కువ ఉంది అంటున్నారు. దానికి లెంత్ లేదు భయ, ల్యాగ్ లేదు, లెంత్ లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్ ప్రతి మామూలుగా లేదు భయ. ప్రతి షాట్ బాగా కష్టపడి తీసినట్టు భయ. ఈ సినిమాకి నాని గారు, ఎస్జే సూర్య గారు కాకుండా ఇంకెవరి కోసం వెళ్ళొచ్చు? ఈ సినిమా కాకుండా అంటే ఇంకా మన ఒక డైరెక్టర్ కొత్త పరిచయం చేశారు కదా, ఆయన స్టోరీ కూడా బాగుందని ఒక మంచి డైరెక్టర్ గారు ఎంతమంది అంటే సుందరానికి తీశారు, నానితో తీశారు. కానీ అది వేరే అది కామెడీ పీస్ లో తీశాడు, ఇది ఒక ర్యాంప్ లో తీశాడు, గుత్త ర్యాంప్ లో తీశాడు. సినిమా మాత్రం నిజంగా వేరే సినిమా మాత్రం ఉంది. అది బాగుంది, ఇది బాగుందా? దసరా అంటే దసరా మించి తీసాడు భయ, నిజంగా చెప్తున్నా. స్టోరీకి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ వేరే లెవెల్ ఉంది భయ సినిమా. మరి ఇప్పుడు కలెక్షన్లు కూడా దాని మించి వస్తాయా? కలెక్షన్ మించి కూడా నిజంగా భయ. డివివి దానయ్య గారు ఏమంటారు, నెత్తి మీద ఏమంటారు చెల్ల కప్పుకొని కూర్చుంటే చాలు భయ, కలెక్షన్ ఇట్లా కుప్ప ఊలిపోతాయి అంతే. మ్యూజిక్ ఎలా ఉంది? ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిండు భయ, ఏం దాయి కొట్టిండు భయ. ఆ సెకండ్ హాఫ్ ఫైట్ లో ఫిజిక్స్ లో ఉంది భయ సినిమా మాత్రం. ప్రతి ఒక్కటి రిలీజ్ రండి, గుత్త ర్యాంప్ ఉంది భయ సినిమా. అలాగే ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. నాని గారి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ, అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ. ఏమంత వర్డ్స్ కూడా మంచి నేరేషన్ స్టోరీ, మంచి డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషన్స్, మంచి స్క్రిప్ట్, మంచి ఏమంటారు మెసేజ్ అన్ని ఉన్నాయి భయ సినిమాలో. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? ఓవరాల్ గా రేటింగ్ 5.4 భయ. నాని అన్న మాత్రం గుత్త ర్యాంప్. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్య. సమంతని ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్లో బాధలో ఉంటుంది. అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నాని గారి సినిమాతో టైర్ 1కి వెళ్తారా? నాని గారి సినిమాతో టైర్ 1కి వెళ్తారా? నాని గారి సినిమాతో టైర్ 1కి వెళ్తారా? అంటే ఇప్పుడు దసరాతో 70 కోట్లు కొట్టారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళినట్టే. టైర్ 1కి వెళ్ళాలంటే 100 కోట్లు షేర్ దాటాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమాకి అంత సరిపోయే అంత స్ట్రెంత్ ఉందా? సరిపోదు. ఖచ్చితంగా సినిమా 174 నిమిషాలండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే అంటే లెంత్ ప్రాబ్లం అంటున్నారు. లెంత్ ప్రాబ్లం లేదు, అంటే సుందరం కూడా కొంచెం లెంత్ ఎక్కువైంది, కానీ స్టోరీ మంచి స్టోరీ. సో ఇది కూడా సేమ్ అటువంటిదే. అలాగే బ్యాక్గ్రౌండ్ బాగా చెప్తున్నారు, బాగుందని చెప్పి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీజిఎం భయ్య, బీజిఎం మెరగదెంగారు, ఆవుదెంగారు బీజిఎం. నేను చెప్తాను కదా, తెలుగు సినిమాకి ఇంకొక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడంటారు. మరి వారు చెప్తున్నా అండి, నాకు తెలిసినంత వరకు ఇందాక ఒకటి చెప్పాడు, దేవర మించిన సినిమా అవుతుందని చెప్పండి. దీనికి సంబంధం చెప్పు. దేవర సినిమాకి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉన్నదా? అంటే నాని సరిగ్గా చేయలేదా? నాని సరిగ్గా చేసి అంటే సినిమా బాగాలేదా? సినిమా బాగుంది, మరి మీకు సరిపోలేదా సినిమా? నాకు సరిపోలే అన్న. అంటే సాంగ్స్ ఇట్లా అన్ని మిస్ అయినాం కదా, కొన్ని సాంగ్స్ ఉంటే బాగుండు. అలాగే ఉన్నాయి కదా సాంగ్స్ అన్ని బాగా. ఒక్క సాంగ్ ఏం సరిపోతుంది? ఏంటంటే హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంది, గరం గరం సాంగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఏం సరిపోద్ది అన్న? నాని సినిమా అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కరు లేడీస్ ఇప్పుడు మరి అలా చూస్తే నేను లోకల్ ఎంసీఏ రొట్ట అంటున్నారు కదా. ఏంటంటే నేను లోకల్ ఎంసీఏలో పాటలు పెడితే రొట్ట చెప్తారు. నాని గారి సినిమా అంటే లవర్స్ కానీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫుల్ మామూలు. సరే ఇదంతా కాదు భయ, దసరా బాగుంది, ఇది బాగుంది. నాకు ఇది అంత దర్శనం బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది భయ్య. అంటే నేను కూడా బాగుందని చెప్పిందా? మరి అంతేం లేదు అన్నట్టు. సినిమా బాగుంది, చూడండి. ఓకేనా? వాళ్ళ రివ్యూలు అందరికీ థియేటర్ నుంచి మమ్మల్ని అడగండి. వాళ్ళ ఒపీనియన్ అసలు పట్టించుకోవద్దు. సినిమా మొత్తంలో ఏదైతే ఫేస్ ఆఫ్ సూర్య గారు అండ్ నాని గారు ఇద్దరికి ఫేస్ ఆఫ్ ఒక్కరు ఎదురు పడితే ఎలా ఉంటుంది అనేది బ్రేడప్ ఇచ్చి అన్న అట్లా అంటారు. కానీ అన్న క్యారెక్టర్ అన్న ఇప్పుడు ఉన్నాడు ఒకళ్ళు మనం కొడతే చూడాలనుకుంటాం కదా. అన్న ఆయన యాక్టింగ్ అలా సినిమా లేకుండా అంటున్నారు, ఎక్కువసేపు నీకు ఎట్లా అంటే చిన్న డ్రామా వల్ల ఉంటుందేమో కానీ ఆయన
యాక్షన్తో అది కవరప్ చేస్తారన్న. మనకి ఏంటంటే ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఎప్పుడు కొడతారు, ఎప్పుడు యాక్షన్ చూపిస్తారు, ఎప్పుడు ఏంటి వెయిటింగ్ ఉంటుంది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అదైతే ఫుల్ఫిల్ అవుతుంది అంటే గ్యారంటీ. మీరు కిక్ 2 సినిమా చూసినట్టయితే హీరో విలన్కి లెంత్ వచ్చింది కొట్టుకోవడానికి, అంటే లాగ్ ఉంది అంటున్నారు. వాళ్ళిద్దరు కలిసేదాకా కొట్టుకునేదాకా నాని గారు విలన్ గారు అన్న అందులో క్యారెక్టరైజేషన్ వేరన్న, ఎమోషన్ వేరన్న. మనం రెండూ కలిపేయకూడదు కదా. బగారా రైసే, బిర్యానీ నానిగారు. ఇప్పుడు నాని గారికి దసరా ఉంది మాస్ అని చెప్పుకోవడానికి, దాన్ని మించేలా ఉందా ఈ సినిమా మాస్? మాస్ అని చెప్పలేమన్నా. దసరా అనేది ఊర మాస్ అన్న. ఇదైతే ఎట్లా అంటే ఇది డ్రామాతో మిక్స్ అయి ఉంటుంది అన్న. డ్రామా ప్లస్ యాక్షన్ అనుకోవాలి. ఇప్పుడు ఎస్జే సూర్య గారు బెస్ట్ యాక్టరే, ఇద్దరులో ఎవరి యాక్టింగ్ బాగుంది, నాని ఎస్జే సూర్య? అన్న అసలు కంపారిజన్ అన్నది ఎట్లా అంటే ఇప్పుడు రాముడు రావణాసుడు క్యారెక్టర్లు రెండు కూడా మనకు మెసేజ్ ఇస్తాయన్న. ఎప్పుడైనా సరే ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఇద్దరిది ఎండింగ్లో. అండ్ నాకు ఏమో ఎవరైనా ఒప్పుకోవచ్చు, ఎండింగ్లో మాత్రం నాన్నగారు నాకు స్టార్ అనిపించింది అన్న. నో డౌట్ అన్న. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? ఓవరాల్గా